యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే అనారోగ్యం వచ్చి మంచాన పడి అప్పుడు దేవుని తెలుసుకోవడం కన్నా ముందుగానే దేవుని తెలుసుకోవాలి. ముందుగానే ఆయన దగ్గర పరిశీలించుకోవాలి. ముందుగానే పాపాలన్నిటిని ఒప్పుకొని మరి విడిచిపెట్టాలి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అంటే దేవుని కొరకు సిద్ధపడాలి. ఆత్మలో సిద్ధపడాలి. సిద్ధపడటం అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చేసిన పాపాలు తప్పుల గురించి పశ్చాత్తాపడి మరి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తే కనుక దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు, ఆయన కనికరం చూపిస్తాడు. మరి యుగయుగములు ఉండే పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. అలా కాకపోయినట్లయితే కనుక మరి నిత్య నరకానికి విడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుడు కొన్నిసార్లు మరి సిద్ధపరచడానికి చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు చాలామంది హాస్పిటల్లో క్రైస్తవులు ప్రత్యేకంగా ఎంతో కాలం ఉంటూ మరి ఎటు మరి తోచిన పరిస్థితులు ఉంటుంటారు. ఎందుకంటే దాని గురించి అదంతా ఎందుకు జరుగుతుందంటే దేవుడి వరకు ఆత్మని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఐసీయూలో అట్లు ఉన్నప్పుడు కొంతమంది దేవునితో సహవాసం చేసి మరి వాళ్ళు సిద్ధపడే అవకాశం దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కొంతమంది అయితే ఆ విధంగా సహవాసం చేస్తూ ఉంటారు, కొంతమంది సిద్ధపడుతూ ఉంటారు. ఇటువంటి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సిద్ధపడటానికి కూడా అవకాశాలు లేకుండా పోతుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, అంతటి వరకు ఎవరు కూడా ఉండవద్దు. ముందుగానే మీరు ప్రతి ఒక్కరు ఆత్మలో సిద్ధంగా ఉంటే కనుక మరి ఎప్పుడు ఆయన పిలిచినా కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎప్పుడు దేవుని రాకడ వచ్చినా కూడా దేవుని యొక్క మరి మధ్యాకాశంలోకి వెళ్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు ఏ రోజు దినము కాదినము సిద్ధంగా పరిశుద్ధంగా ఉంటే దానికి మించినటువంటి మరి ధన్యత ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే ఈరోజు చాలామంది క్రైస్తవులు చూద్దాంలే అనుకుంటారు. ఇప్పుడే కదా మనం చనిపోం కదా, చనిపోయినప్పుడు చనిపోయే ముందు చూసుకుందాం అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చనిపోయే సమయంలో కూడా అటువంటి అవకాశాలు దొరకపోవచ్చు. కాబట్టి సమయం ఉండగానే సిద్ధపడితే ఇంకా మీరు ధన్యులు అవుతారు. దేవుడి మాటలు దీవించి ఆశించిన గాక. ఆమేన్.